హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వెయిట్ వచ్చేసి ఊరెళ్ళక ముందు వెయిట్ అనమాట. 59.25 అయితే ఉండేదాన్ని. ఊరెళ్ళక ముందు తీసిన వీడియో అండి. అసలు ఇప్పుడు వరకైతే పోస్టే చేయలేదు. దగ్గర దగ్గర 1½ మంత్ అవుతుంది మన ఛానల్‌లో అయితే వీడియో రాక. అంటే నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదనమాట. ఈసారి ఊర్లో ఎంజాయ్ చేయాలి. అంటే ఎక్కడ ఈ వీడియో తీయడము, ఈ స్ట్రెస్ పెట్టుకోవద్దనుకున్నాను. అందుకని చెప్పి ఇంటి దగ్గర ఎక్కడ నేను వీడియో అయితే తీయలేదు. ఊరు వెళ్ళడం అయింది, రావడం అయింది. ఇంకా మళ్ళీ ఫ్రెష్‌గా ఇక్కడ నుంచి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. ఇదైతే ఊరెళ్ళక ముందు తీసిన వ్లాగ్. ఇదొచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి మసాలా ఓట్స్ అయితే చేస్తున్నానండి. బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి నేను ఒక కప్పు ఓట్స్, కొన్ని గ్రీన్ పీస్, కొంచెం పెసరపప్పు, అలాగే కొంచెం ఆలు, టమాటో ఇంకా క్యాప్సికమ్, ఇంకా కొంచెం ఒక 2 దొండకాయలుంటే అవి గూడా యాడ్ చేసేసాననమాట. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఏమంటారు కాలీఫ్లవర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటది. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ కో కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా! వాటినైతే కొంచెం అలా డ్రై రోస్ట్ చేసి పక్కకు ప్లేట్‌లోకి తీసేసుకున్నాను. ఇంకా సేమ్ బౌల్‌లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి పోపయితే పెట్టుకుంటున్నాను. పోపులో అన్నీ వేయకుండా ఇక్కడ మాత్రం కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే యాడ్ చేసేసుకుంటున్నాననమాట. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే కొత్తిమీరని మీరు కావాలంటే దింపే ముందుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పోపులో వేసేస్తున్నాను. వేసేసి ఇదిగోండి ఇలా కొంచెం సేపయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేప్పుడే ఇందులో కొంచెం పసుపయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపయితే మీ ఇష్టమండి. ఇంకా మొత్తం ఏమంటారు వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాకైనా వేసుకోవచ్చు. ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పోపులో వేసేస్తాను. తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈసారైతే ఆలు, అలాగే పెసరపప్పు కూడా యూజ్ చేస్తున్నాను. సో దట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోయినట్టయితే. ఇలా ఎక్కువ శాతం వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల ఏంటి అనంటే, మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ఐరన్, కాల్షియం అన్నీ లభిస్తాయండి. అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకున్నాను. ఇక్కడ మనం ఆలు తీసుకుంటున్నాము, గ్రీన్ పీస్ తీసుకుంటున్నాం, ప్రోటీన్‌కి ప్రోటీన్, అలాగే కార్బ్స్‌కి కార్బ్స్ అన్నీ లభిస్తాయన్నమాట. ఇంకా ఓట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి స్లోగా డైజెషన్ అవుతుంది. సో దట్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ అన్ని ముక్కలైతే వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. త్వరగా మగ్గుతుంది కదా అని జెప్పేసి. తర్వాత పెసరపప్పుని ఒక 30 మినిట్స్ ముందే నేను నానబెట్టుకున్నానండి. ఎందుకనంటే ఉడికడానికి కొంచెం ఏమైనా టైం పడతదేమో, ఓట్స్ త్వరగా ఉడికిపోతాయి గదా! అందుకని జెప్పేసి నానబెట్టుకొని ఈ వెజిటబుల్స్ బాయిల్ అయ్యే టైంలోనే పెసరపప్పు అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసాను. తర్వాత ఇప్పుడు మనం ఓట్స్‌ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఓట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారైతే కలిపేసుకోవాలి. తెలియనప్పుడు ఇవేం రెసిపీస్‌రా బాబు అనిపిచ్చేది. కానీ నిజంగా అండి చాలా టేస్టీగా ఉంటది. అంటే మనం చాలా తక్కువ శాతం గదా చేసుకునేది. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. ఒకప్పుడైతే అందరూ మామూలుగా ఉప్మా చేసుకున్నామా, లేదంటే దోస చేసుకున్నామా, పూరి చేసుకున్నామా, చపాతీ చేసుకున్నామా, లెమన్ రైస్ కలుపుకున్నామా ఇవే అనమాట బ్రేక్‌ఫాస్ట్‌లు. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్‌లు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనం ట్రై చేయము. ట్రై చేస్తే మాత్రం మంచి మంచి బ్రేక్‌ఫాస్ట్ మనం తినొచ్చనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్‌లున్నాయి. అవన్నీ చూసి నేనైతే ట్రై చేస్తూ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో, ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కదా! ఇక్కడైతే 4 ఆర్ 5 కప్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో దట్ మంచిగా బాయిల్ అవుతదనమాట. మంచిగా ఉడుకుతాయి ఓట్స్ కానీ, అలాగే మనం తీసుకున్న వెజ్జీస్ కానీ మంచిగా ఉడుకుతాయన్నమాట. వాటర్ అనేది మీ ఇష్టమండి. మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ జేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పుకి 5 కప్స్ దాకా వాటర్ అయితే యాడ్ జేసుకున్నాను. కొంతమంది 4 వేసుకుంటారు. కొంతమంది 3 వేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. కానీ అదేంటంటే బాగా పొడి పొడిగా ఉంటదనమాట. నాకైతే కొంచెం జారుడుగా ఉంటే ఇష్టమనమాట. అందుకని చెప్పేసి నేనైతే 5 కప్స్ అయితే యాడ్ జేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం ప్లేస్‌లో మీరొచ్చేసి పెప్పర్ పౌడర్ అన్నా, లేకపోతే గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారప్పొడి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు
మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా ఇంట్లో అవైలబుల్‌గా ఉంది. అదే యాడ్ చేసుకొని ఇలా లిడ్ పెట్టేసైతే మంచిగా దగ్గరికి ఉడికేదాకా ఉడికించుకున్నానండి. ఇదిగోండి చూడండి. ఇక్కడైతే మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని ఇది సర్వ్ చేసేసుకొని తీసేసుకుంటే మనకి మంచిగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి గానీ, నైట్ డిన్నర్‌లోకి కానీ ఈ రెసిపీనైతే మనం యూజ్ చేయొచ్చనమాట. నేనైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైతే చేశాను. ఈ రెసిపీస్ ఏంటంటే కొన్ని రెసిపీస్‌కి నాకు పక్కా వెజిటబుల్స్ కావాలనిపిస్తదండి. వెజిటబుల్స్ ఉన్నప్పుడే ఇలాంటి రెసిపీస్ అయితే ట్రై చేస్తాననమాట. సాంబార్ ఒకటి, అలాగే ఇలా ఓట్స్ గానీ, ఏదైనా రెసిపీ ట్రై చేసినప్పుడు అన్ని వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకుంటాననమాట. ఇదిగోండి ఇంకా మా వారికి, నాకు బౌల్‌లోకైతే సర్వ్ చేసేస్తున్నాను. అలాగే మా పాపకు కూడా ఈరోజు మసాలా ఓట్సే పెట్టేసాననమాట. ఎందుకంటే నేనైతే కొంచెం కారం తక్కువగా యాడ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను పాపకు కూడా పెడతాను కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను. ఫైనల్‌గా ఒక్క హాఫ్ లెమన్ అలా స్క్వీజ్ చేసుకొని తింటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా, టమ్మీ ఫుల్‌గా ఉంటదండి. ఇంకా మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోరా అనే ఆప్షనే అవసరం లేదండి. ఎందుకంటే ఇదే హెవీ అయిపోతుందనమాట. టమ్మీ ఫుల్‌గా ఉంటది. ఒకవేళ మీకు మిడ్ మార్నింగ్ స్నాక్‌లో ఏమన్నా తినాలి అనిపిస్తే ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ గానీ, లేకపోతే ఒక 5 ఆల్మండ్స్ గానీ, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఇదిగోండి మా పాపకు కూడా ఒక బౌల్‌లోకైతే సర్వ్ చేసేసాను. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మసాలా ఓట్స్. ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి చికెన్ కర్రీ చేయబోతున్నానండి కొంచెం డిఫరెంట్‌గా. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆనియన్స్‌ని, కొత్తిమీరనైతే నా దగ్గరున్న చాపర్‌లో వేసేసి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక జార్‌లోకైతే ఒక ఆనియన్‌ని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ దాకా కాజు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, అలాగే కొంచెం యాలకులు, అలాగే లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకొని ఇందులోకే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్‌గా ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఊరెళ్ళిపోతున్నాం కదా! ఇంట్లో ఉన్న లీఫీ వెజిటబుల్స్ అన్నీ హార్వెస్ట్ అయితే చేసేసాననమాట. అంటే మనం పండించిందే పాలకూర, తోటకూర, గోంగూర. ఇవైతే అన్నీ అవగొట్టేస్తున్నాననమాట. కొంచెం తోటకూర అవైలబుల్‌గా ఉంది. అయితే ఇంకా ఆ ఎర్ర తోటకూరను మొత్తం కట్ చేసేసి అది కూడా ఈరోజు నేనైతే చికెన్ కర్రీలో వేయబోతున్నాననమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఆకుకూర యాడ్ చేసుకుంటే కర్రీలో. ఇంకా స్టవ్ అయితే వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీరను కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎంత సన్నగా చాప్ అయిపోయినాయో. మనం హ్యాండ్‌తో కట్ చేస్తే అంత సన్నగా రాదండి. చాపర్‌లో వేసాను కాబట్టి మంచిగా సన్నగా చాప్ అయిపోయినాయి. ఇక్కడైతే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నాకైతే ఇంకా తోటకూర ఉంటే ఎక్కువ క్వాంటిటీ వేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే శుభ్రంగా వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే చికెన్ని యాడ్ చేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, టేస్ట్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను చికెన్ అయితే ఎప్పుడు వింగ్స్‌నే కట్ చేపిస్తానండి. అంటే కొంచెం కర్రీ అనేది టేస్టీగా ఉంటదనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం వింగ్సే తెప్పిస్తాను. వింగ్స్‌ని చిన్న చిన్నగా కట్ చేపిస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం తక్కువగానే వేస్తాను. ఎక్కువైతే వేయలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే కారం యాడ్ చేశాను. అలాగే ఇందులో నేను ఎక్కడ పచ్చిమిర్చి అయితే యూజ్ చేయలేదు. ఇంకా మీరు ఒకవేళ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే గనక కారాన్నయితే అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఒకసారైతే ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసిన తర్వాత దీని మీద మూత పెట్టేస్తే కర్రీ దగ్గరికయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుందనమాట.
చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ ప్లేట్‌లోకొచ్చేసి రైస్, అలాగే కొంచెం చికెన్ కర్రీ, అలాగే కీరా దోసకాయ ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే కీరా దోస అయితే సలాడ్ లాగా తీసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకొచ్చేసి హాస్టల్‌లో జీరా రైస్, అలాగే మసూర్ దాల్ అయితే చేశారనమాట. ఇంకా ఈ హాస్టల్ నుంచి మసూర్ దాల్, జీరా రైస్ అయితే వచ్చింది. ఇంకా ఈరోజు డిన్నర్‌లోకి కూడా రైస్ ఐటమే. జీరా రైస్, కొంచెం పప్పు అయితే పెట్టుకొని నా డిన్నర్‌నైతే ఫినిష్ చేసేసానండి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్ నుంచయితే ఫ్రెష్ వ్లాగ్స్ రాబోతున్నాయి. ఇది ఊరెళ్ళక ముందు వ్లాగ్ అండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.